హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే. లక్ష్మీ కిచెన్ బ్లాగ్స్కి స్వాగతం. మరొక వంటతో అయితే వచ్చేసాను. మేకకాళ్ళ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మేకకాళ్ళను నీట్గా కడుక్కొని పక్క పెట్టుకున్న తర్వాత దాంట్లోకి కొన్ని మిరియాలు, 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా పేస్ట్ లాగా చేసుకొని ఆ ముక్కలన్నిటిని కుక్కర్లో వేసుకొని ఈ పేస్టును కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్టు, సాల్టు ఇవన్నీ వేసుకొని ఒక చెంబ నీళ్ళు పోసుకొని ఉడికించుకోవడానికి కుక్కర్లో పెట్టుకోవాలి. 5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దీంట్లో మసాలాగా గరం మసాలా, కొబ్బరి పొడి, ధనియాల పొడి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇవి ఉడికిన తర్వాత ముక్కలను పులుసును సపరేట్ చేసుకొని పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోనే ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిన తర్వాత ఆనియను, పచ్చిమిర్చి ఇవన్నీ పోపైన తర్వాత ఈ ముక్కలను వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత దాంట్లోనే 3 స్పూన్ల కారము, మనం పక్కకు పెట్టుకున్న గరం మసాలా పొడిని ఇవన్నీ వేసుకొని పులుసు కూడా పోసుకొని మంచిగా మరిగించుకోవాలి. అంతే, మేకకాళ్ళ పులుసు రెడీ. బాయ్ మరి.